అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారికి సంబంధించిన మే నెల జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క రాశి వారికి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, చదువు పరంగా ఎలాంటి జాతక ఫలితాలు గోచరిస్తున్నాయి, ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి ఉత్తమ పరిహారాలు పాటిస్తే మీకున్న సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడతారు. ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకున్న సింహరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు గనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో సింహరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని వారికి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గురు, శుక్ర గ్రహాలతో పాటు రాశాధిపతి అయినటువంటి రవి కూడా శుభ సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నమైనా సరే సింహరాశి వారికి సఫలమవుతుంది. సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దవారితో పరిచయాలు విస్తరిస్తాయి. అంటే మీ యొక్క పరిచయాలు వారితో పెరుగుతాయన్నమాట. పెద్దవారు అంటే గౌరవంగా ఉన్నటువంటి సమాజంలో ఎవరైతే పేరు ప్రఖ్యాతులతో ఉంటారో, అదేవిధంగా మంచి హోదాలో ఉంటారో అటువంటి వారితో మీకు గుడ్ రిలేషన్స్ అనేవి ఏర్పడతాయి. అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇంటా బయట కాస్త ఒత్తిడి మాత్రం ఏర్పడుతుంది. ప్రతి పనిలోనూ శ్రమ తప్పదని గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకోవడం మీకు చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యం కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే ఛాన్స్ ఉంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అత్యధిక లాభాలు చవిచూస్తారు. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. 1-2 వ్యక్తిగత సమస్యల పరిష్కారం అవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఈ రాశి వారికి మే నెలలో కుటుంబ జీవితంలో అద్భుతంగా కనబడుతుంది. అయితే పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. స్టాక్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడి పెట్టండి. మీరు తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు రాబడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కొత్త వ్యూహాలను అమలు చేసేందుకు గాను మీ యొక్క ఓన్ తెలివితేటలను యూజ్ చేయండి. సీనియర్ సిటిజన్లు మీ ఆలోచనలను, మీ యొక్క సూచనలను అభినందిస్తారు. మీరు గాయపడే అవకాశం ఉన్నందున డ్రైవింగ్ మానుకోవాలి. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్నాళ్ళ పాటు డ్రైవింగ్కి దూరంగా ఉంటే మీ ప్రాణాలను మీరు కాపాడుకున్నవారవుతారు. అదేవిధంగా మీకు విశ్వాసం లేకపోవడం, పెరిగిన అభద్రత కారణంగా ప్రేమ, వివాహం అనేది కష్టమవుతుంది. భూమి, భవనాలు కొనుగోలుకు సంబంధించి, విక్రయాలకు సంబంధించి ప్రణాళిక రూపొందించబోతున్నారు. ఈ సమయంలో సన్నిహితులతో కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు. మేలో అంటే ఈ నెలలో రుణం తీసుకునే ముందు అగ్రిమెంట్లను చాలా జాగ్రత్తగా చదివి ఆ పైన మాత్రమే సైన్ చేయండి. మీరెవరికైనా రుణాలు ఇస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. మే 10 తర్వాత ఆర్థిక పరిస్థితిలో తక్షణ మెరుగుదలను అందించే పథకాల్లో డబ్బును పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఊహించని ఖర్చులు మీ పొదుపును పెంచుతాయి. మొత్తం మీద ఈ నెల ఆర్థికంగా ప్రతికూలంగా ఉంటుంది. రాశాధిపతి రవి నవమ, దశమ స్థానాల్లో సంచారం చేయటం, గురువు కూడా దశమ స్థానంలో ఉండటం వంటి కారణాల వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. నాయకత్వ స్థాయి లభిస్తుంది. బుధగ్రహం కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంటా బయట అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే ఛాన్స్ ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అంది వస్తుంది. వృత్తి వ్యాపారాలు ఊపందుకోవడంతో మీరు మరిన్ని లాభాలను పొందుతారు. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా మారుతాయి. విద్యార్థులకు శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. సింహరాశి వారికి మే నెలలో అన్ని శుభ ఫలితాలే ఉండబోతున్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అంది వస్తుంది. ధైర్యంగా ఉంటారు. వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న వారి కోరిక ఈ మే నెలలో తీరే అవకాశం 99% ఉంది. ఈ వారం నిరాశాజనకం. అంటే ఈ యొక్క ఫస్ట్ వారం అనేది నిరాశాజనకంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. అవసరాలు అనేవి వాయిదా వేసుకుంటారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పిల్లల విషయంలో
శుభం జరుగుతుంది. ఆందోళన తగ్గి కుదుట పడతారు. దళారులు కన్సల్టెంట్లను నమ్మవద్దు. సన్మాన సంస్మరణ సభల్లో పాల్గొంటారు. సింహరాశి వారికి మే నెలలో అన్ని శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. అదేవిధంగా జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ నెల స్థానికులకు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ జీవితంలోని వివిధ అంశాలపై చాలా శ్రద్ధ అవసరం. నిర్దిష్ట సమస్యలపై దృష్టి సారించాలి. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు కనిపించేలా నిర్దేశించబడుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. తద్వారా వివిధ రకాల గాయాలు, శస్త్రచికిత్సలు, ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క విషయంలో కేర్ తీసుకోవాలి. వృత్తిపరంగా ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. మాసం ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు, ఉచ్చమైన సూర్యుడు, బృహస్పతితో పాటు 9వ ఇంట్లో కూర్చుంటాడు. దీనివల్ల ప్రజలకు అంటే ఈ యొక్క రాశి గల వ్యక్తులకు కావాల్సిన బదిలీలు అంటే ఉద్యోగానికి సంబంధించి మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అందుతుంది. మీరు ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే కొత్త ఉద్యోగం పొందే అవకాశం కనబడుతుంది. బదిలీ విషయంలో మీరు వెళ్ళిన చోట మీకు ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థుల గురించి మాట్లాడితే 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం 9వ ఇంట్లో కూర్చుంటాడు. విద్యారంగంలో పలు రకాల పురోగతికి దారితీస్తుంది. 5వ ఇంటిపై బృహస్పతి ప్రభావం జ్ఞానాన్ని పొందాలనే కోరికను కలిగిస్తుంది. ఇది విద్యారంగంలో ఆనందకరమైన ఫలితాలను ఇస్తుంది. మంచి మెంటర్ లేదా టీచర్ మీకు మెరుగ్గా పనిచేసేందుకు మార్గనిర్దేశం చేయగలరు. ఏదైనా పరీక్షల్లో పాల్గొనే వ్యక్తులకు విజయ అవకాశాలు కూడా ఉంటాయి. ఈ మే నెలలో కుటుంబంలో ఒడిదుడుకులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఈ నెల ప్రారంభం నుండి 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు, అంగారకుడు అలాగే రాహువు మధ్య బాధాకరమైన స్థితిలో 8వ ఇంట్లో కూర్చుంటాడు. కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య పరస్పర తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మెలగండి. ఇక ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే ఇది నెల మొత్తం కూడా హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. 8వ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు ఉండటం వల్ల స్థానికుల జీవితాల్లో వివిధ ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. ఇతర కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు, అవాంఛిత ప్రయాణాలకు ఖర్చులు ఉంటాయి. ఇది ఆరోగ్య ఒడిదుడుకులను కలిగిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా ఈ మాసం కాస్తంత ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీ రాశి అధిపతి బలమైన స్థానంలో ఉంటాడు. మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కానీ రాహువు, కుజుడు యొక్క అంగారక దోషం మెర్క్యూరీతో ఉండటం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల శారీరక ఇబ్బందులు, కొన్ని రకాల శస్త్రచికిత్సలు లేదా కొన్ని నష్టాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధర నష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరమని గుర్తుపెట్టుకోండి. పక్క ధ్రువ పట్టించే వారి మాటలు అస్సలు వినకండి. క్రీడాకారులకు, రాజకీయ రంగంలోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఎవరిని చూసి మోసపోకండి. సామాజిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఉద్యోగాలు మారే ధోరణి పెరుగుతుంది. వ్యాపార రంగానికి సంబంధించిన వ్యక్తులు ఆదాయ వనరులను పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇక రాజకీయ రంగంలో క్రియాశీలత పెరుగుతుంది. ఇకపోతే సింహరాశి గల వ్యక్తులు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను పాటిస్తే మీకంతా శుభమే కలుగుతుంది. మరి ఆ పరిష్కారాలను ఇప్పుడు మనం చూసేద్దాం. సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే మీరు దుర్గాదేవిని పూజించండి. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించండి. ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పఠించండి. దేవి ఖడ్గమాల, దుర్గాష్టకం పఠించడం శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే శనివారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఇక మీ జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందడానికి ఆదివారం నాడు పశువులకు బెల్లాన్ని సమర్పించండి. ఇకపోతే సింహరాశి వారికి అన్నింటా బాగా కలిసి రావాలంటే మీరు ధరించవలసిన నవరత్నం వచ్చేసి మాణిక్యం, కెంపు. దీన్ని ధరిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. మీ సమస్యలు తీరుతాయి. కష్టాల నుంచి బయటపడతారు. దైవ బలం మీకు అండగా, తోడు నీడగా ఉంటుంది. సో చూసారు కదా సింహరాశి వారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ సింహరాశి వారు ఉంటే తప్పకుండా వారికి షేర్ చేయండి. మీకున్న డౌట్స్ను కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అందుకే మీకున్న డౌట్స్ను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీలో ఎవరైనా సరే సింహరాశి వారు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.